హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపికృష్ణ. ఓం నమో నారాయణాయ. ఈరోజు ఈ వీడియోలో నేను కోరిన కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఎలా పెట్టాలి, అలాగే ఆ పిండి దీపంలో ఎన్ని వత్తులు వేయాలి అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ ఈ పిండి దీపం పెట్టి 7 వారాలు కనుక మీరు చేస్తే తప్పకుండా మన మనసులో ఏ కోరిక అయితే కోరుకొని స్వామికి మనం పూజ చేస్తామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. అందుకు నేనే సాక్ష్యం. ఇప్పుడైతే ఈ పిండి దీపాన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను, వినండి. ఈ పిండి దీపానికి మనం వరి పిండిని లేదా గోధుమ పిండిని ఏదైనా వాడవచ్చు. అయితే అందులో కొంచెం తీపి కోసం అరటి పండుని లేదా బాగా సన్నగా తరిగిన బెల్లం ముక్కల్ని కూడా వేయచ్చు. ఎందుకు అంటే సన్నగా తరగమనింది, మనము పిండికి ఇలా ముద్దగా కలిపేటప్పుడు ఆ బెల్లం ముక్కలు అనేది అడ్డు రాకుండా చాలా చిన్నగా తరిగిన బెల్లం ముక్కలు అనేది వేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి అలాగే పాలతో పిండిని ముద్దగా చేయాలి. నీళ్ళతో కలపకూడదు, పిండిని ఆవు పాలతోనే కలపాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని, మనం ఎలా అయితే చపాతీ పిండి కలుపుతామో అలాగా కలుపుకొని, నేనైతే ఇక్కడ 2 ప్రమిదలు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసిన దాన్ని హాఫ్గా చేశాను. మనం ఎన్ని ప్రమిదలు చేసుకోవాలనుకుంటే అన్ని చేయొచ్చు అనమాట. ఎక్కువగా అయితే 1 ప్రమిదైనా పెట్టొచ్చండి, 7 ప్రమిదల వరకు కూడా పెట్టొచ్చు. నేను ఇలాగా ఎవ్రీ సాటర్డే లేదా ఏకాదశి రోజు ఇలా పిండి దీపాలు చేసుకుంటాను, 2 దీపాలని. అందుకని ఇక్కడ మీకు 2 దీపాలని చూపిస్తున్నాను అనమాట. అయితే ఇలా ప్రమిదలాగా చేసుకొని మధ్యలో నూనె పోసుకోవడానికి చిన్నగా వత్తుకొని, అంటే నూనె పోసుకోవడానికి సరిపోయే అంతగా మనం అలా చేసుకోవాలన్నమాట. మధ్యలో ఆ గ్యాప్ని మనము ఆయిల్తో కానీ, అంటే నువ్వుల నూనె కానీ లేదా ఆవు నూనె కానీ ఏదైనా పోయొచ్చు. స్వామివారు అలంకార ప్రియులు కదండి, అందుకనే నేను ఇలాగ గోవింద నామాలతో అలంకరిస్తున్నాను. మనం స్వామివారిని పూజ చేసేటప్పుడు ఎంత వైభవంగా అలంకరిస్తామో స్వామివారు అంత తొందరగా కరుణిస్తారండి. కాకపోతే ఒట్టి వైభవంగా అలంకరించినంత మాత్రాన సరిపోదు, ఆ అలంకరించాలి అనే భక్తి మనసులో కూడా ఉన్నప్పుడే ఆ 2 జత అయితేనే స్వామివారు కరుణిస్తారండి. తప్పకుండా ఇలా అయితే మీరు పిండి ప్రమిదలు చేసి స్వామివారి ముందు 7 రోజులు లేదా 7 శనివారాలు ఇలా మీరు వెలిగిస్తే తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయండి. ఈ పిండి ప్రమిదలను రాగి ప్లేట్లలో లేదా వెండి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్లోనే పెట్టాలి. మట్టి ప్రమిదలోనూ లేదా స్టీల్ ప్లేట్లలో అస్సలు పెట్టకూడదండి. మట్టి ప్రమిదను కూడా వాడకూడదు, ఎందుకంటే స్వామివారికి అన్నీ కూడా వైభవంగా ఉండాలి. నేనైతే ఇక్కడ ఇత్తడి పువ్వులు ఉన్నాయి కదండి, ఇత్తడి ప్రమిదల్లో పెడుతున్నాను. ఇంకా వెండి ప్లేట్లో పెడితే అది ఇంకా శ్రేష్టం అండి. తరువాత ఇలా స్వామివారి ముందు దీపాలను పెట్టి ముందుగా స్వామివారిని తులసి దళాలతో పూజించి, తరువాత ఈ ప్రమిదలని కూడా మనము స్వామివారిని ప్రమిదల్ని కూడా ఈ పిండి ప్రమిదల్ని కూడా తులసి ఆకులతో తులసి దళాలతో మనము పూజించినట్లయితే స్వామివారు వెంటనే సంతృప్తి చెందుతారండి. స్వామివారికి తులసి మాలను సమర్పించి తరువాత స్వామివారికి అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా మనం ఈరోజు పూజ అనేది చేయాలి. స్వామివారిని అమ్మవారిని విడదీయకూడదండి. ఖచ్చితంగా స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి. నేనైతే ఇక్కడ జస్ట్ 2 వత్తుల్ని కలిపి 1 వత్తిగా చేసి వేస్తున్నానండి. నేను ఇది నిత్య పూజలాగా చేస్తున్నాను కాబట్టి అలా వేస్తున్నాను. మామూలుగా అయితే మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు తప్పనిసరిగా 7 వత్తుల్ని తీసుకొని 1 వత్తిగా చేసి ఇలా స్వామివారి ముందు పెట్టి వెలిగించాలి. ఇందులో ఆవు నెయ్యి పెడితే చాలా శ్రేష్టం అండి. ఆవు నెయ్యి పెట్టినప్పుడు, ఎందుకు ఆవు నెయ్యి అంటున్నానంటే, దీపం ఇలా పెట్టినప్పుడు అలా వత్తి అనేది అలా పడిపోకూడదండి. ఇక్కడ నాకు పడిపోయి ఉంది కదా, నాకు ఆ రోజు ఆవు నెయ్యి నిండుకుంది కాబట్టి నేను నువ్వుల నూనెతో చేశాను. అయితే అలా పడిపోకుండా అదే ఆవు నెయ్యితో పెడితే మాత్రం ఇలా పైకి ఉంటుందండి. అలా ఉన్నప్పుడే ఏకవత్తి హారతితో దీపాన్ని వెలిగించాలి. ఈరోజు ఈ పిండి ప్రమిదల్ని కూడా మనము పసుపు, అక్షింతలు, కుంకుమతో మనము ఒకసారి పూజ అనేది చేసి తర్వాత స్వామివారికి కూడా తులసి దళాలతో పూలతో, ఇక్కడ నేను పారిజాత పూలతో చేస్తున్నానండి. మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. అవైలబుల్గా లేనప్పుడు ఏ పూలు దొరికితే ఆ పూలతో స్వామివారిని పూజించవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్,
మనకే తెలుస్తుందండి స్వామివారిని ఎంత బాగా అలంకరించాము అనేది. స్వామివారు అలంకార ప్రియులు, విష్ణు అలంకార ప్రియులు అంటారు కదండి. మనం చాలా బాగా అలంకరించి చాలా మంచిగా మనస్సులో అంటే ఏ కల్మషం లేకుండా మంచి కోరిక అయితే కోరుకుంటామో తప్పనిసరిగా స్వామివారు నెరవేరుస్తారండి. తరువాత ఇందులో 7 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తర్వాత స్వామివారికి ఏదైనా 7 పండ్లు కానీ లేదా 7 పటిక బెల్లం ముక్కలు కానీ ఏవైనా సరే, ఈరోజు 7 ఉంటాయి కదండి, అలా 7 అనే సంఖ్య స్వామివారికి చాలా ఇష్టం అంట. అలా నైవేద్యం అనేది పెట్టాలి. ఈ పూజ మీరు కరెక్ట్గా 3 వారాలు లేదా 5 వారాలు లేదా 7 వారాలు చేస్తే చాలా మంచిదండి. ఒక కోరిక అనేది మీకు తప్పకుండా నెరవేరుతుంది. అలాగే కుదిరిన వాళ్ళు ప్రతి శనివారం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అది ఇంకా మంచిది. కోరిక ఉంటేనే కాదండి, కోరిక లేకపోయినా కానీ పిండి దీపాన్ని అనేది మీరు ఇలా వెలిగించవచ్చు. ఈ పిండి దీపం అనేది కొండెక్కిన తరువాత మనం ఏం చేయాలి అంటే ఆ పిండిని కొద్దిగా నూనె అంటింది మనం తినలేం కదా, అందుకనేసి నూనె అంటింది ఒక సైడ్కి తీసుకొని మనం అది నైవేద్యం, మనం అది స్వామికి పెట్టిన నైవేద్యంగా భావించి మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టాలి. మిగిలింది ఏదైతే ఉందో నీళ్ళల్లో కలిపేస్తే అది కొంచెం పౌడర్ లాగా ఆ పౌడర్ లాగా అలా నీళ్ళల్లో ఉంచేసి అది మొత్తం అంతా కూడా కరిగిన తర్వాత మనం మొక్కలకు అనేది పోయొచ్చండి. ఇంకా ఈ దీపారాధనలో వాడిన వత్తులు కానీ లేదంటే పువ్వులు కానీ అక్షంతులు కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఏదైనా కానీ మనం ఏదైనా చెట్టు కింద వేయొచ్చండి. అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయొచ్చు. కొన్ని పెద్ద చెట్ల కింద ఎవరు వెళ్ళకుండా అలా ఉంటారు కదా, అలాంటి చెట్లలో వేయొచ్చు. ఆ తులసి మాలను కూడా అలాగే వేయొచ్చండి. లేదంటే మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే పారే నీటిలో కూడా వదిలేయొచ్చండి. ఇలా ఖచ్చితంగా 7 వారాలు చేసుకొని మీకు ఏం జరిగిన, మీ జీవితంలో జరిగిన ఆ మహత్యం నాకు కూడా మీరు కామెంట్స్లో షేర్ చేయండి. నేను తప్పకుండా సంతోషిస్తాను. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.